హాయ్ గైస్, దేవరని చంపింది ఎవరు? దేవరలో అసలైన మెయిన్ విలన్ ఎవరు? సో అదంతా మీకు వీడియో డీటెయిల్ గా చెప్తాను. దాని ముందు వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవర క్లైమాక్స్ చూసుకున్నట్లయితే దేవరని సైఫ్ అలీ ఖాన్ చంపాలని చూస్తాడు. వాళ్ళ మనుషులు మాట్లాడుకుంటుంటే శ్రీకాంత్ గారు విని అది సైఫ్ అలీ ఖాన్ దగ్గరికి వెళ్ళి ఇలా ప్లాన్ చేసుకుంటారని చెప్తే, అప్పుడు పెళ్లి కనుక క్యాన్సిల్ అయితే మీ చెల్లి బ్రతకదని సైఫ్ అలీ ఖాన్ అయితే చెప్తాడు. సో అప్పుడు శ్రీకాంత్ ఒప్పుకోవాల్సి వస్తుంది. దేవరని చంపే ప్లాన్ లో శ్రీకాంత్ గారిని యూజ్ చేస్తారు సైఫ్ అలీ ఖాన్. అయితే దేవరని మళ్ళీ సముద్రం పైన ఆ దందాన్ని మొదలు పెట్టిరని చెప్పగానే దేవర అక్కడికి వెళ్తాడు కదా. సో అప్పుడు వీళ్ళని అందరినీ చంపేస్తాడు, కానీ దేవరిని చంపిన వాళ్ళని చూపించారు. సో లాస్ట్ లో దేవర గుండెలో అయితే కత్తి ఉంటది. సో ఆ కత్తిని వర తీస్తున్నట్టు ఉంటది, పొడిచినట్టు లేదు. సో అక్కడ దేవర కొడుకు వర అయితే చంపలేదు. సో ఇదొకటి నాకు క్లారిటీగా అర్థమవుతుంది. కానీ చంపింది ఎవరు? సో చంపింది ఎవరంటే శ్రీకాంత్ గారు భయ్య. ఆయన మంచివాడిగా నటిస్తూ ఇదంతా ప్లాన్ గా చేస్తున్నాడు. ఎప్పుడు అవకాశం వస్తుందా, ఎప్పుడు దైవరాన్ని చంపుదామా, ఆయన ప్లేస్ లో ఎప్పుడు వద్దామా అని ఆయన ఒక ప్లాన్ లో ఉంటాడు. సో ఇదంతా మనకు సినిమాలో పార్ట్ 1 లో చూపించారు. ఇది పార్ట్ 2 లో మాత్రం ఉంటుంది పక్కా. దేవరాన్ని చంపడానికి శ్రీకాంత్ ఎదురు చూస్తారు కదా. మరి సైఫ్ అలీ ఖాన్ తో చేతులు కలపొచ్చు కదా అని మీకు డౌట్ అవ్వచ్చు, కానీ అలా జరగదు. ఒక్కసారిగా తన విలనిజం ఏంటో చూపించడానికి ఎదురు చూస్తాడు. మంచివాడిలా నటిస్తూ అక్కడ ఉన్న ప్రజల్ని అందరినీ మోసం చేసి మళ్ళా సముద్రం పైన తనే రాజులా ఉండాలనే ప్లానింగ్ లో ఉంటాడు అన్నమాట. మరి దేవుడు అందరినీ చంపాడు కదా, మరి చంపినవని చూపించాలి కదా. చూపించలేదంటే దాని అర్థం ఏంటి? శ్రీకాంతే అక్కడ వెళ్ళేలాగా చేసిండు. శ్రీకాంత్ దేవరని ఫాలో అవ్వకుండా సముద్రం దగ్గరికి వచ్చిండు. దేవర అందరిని చంపినాక శ్రీకాంత్ గారైతే వెన్నుపోటు పొడుస్తాడు. సో ఇదే నిజం అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. దేవరని చంపింది శ్రీకాంత కాదా? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.